బస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బస్ అయితే ఎక్కి పోతాము. చూడండి పైన ఫుడ్ అవుతుంది అని లేదా మనం ఖాళీగానే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలాగైతే బ్లాగ్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నా. చూడండి ట్యాంక్ బండ్ ఇక్కడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నేను మా ఫ్రెండ్ రాహుల్ ఇంకా చిన్న ముగ్గురం అయితే వచ్చినాము. బ్లాగ్ ఏదంటే ట్యాంక్ బండ్ చుట్టూ ఫ్రీ బస్ అయితే ఉంది కదా, దానిలో ట్రావెలింగ్ అయితే ఇద్దామని ఇక్కడికైతే వచ్చినాము. ఈ మధ్య ట్యాంక్ బండ్ దగ్గర ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే పెట్టినారు టూరిస్ట్ అట్రాక్షన్ కోసం. సో ఇప్పుడైతే అదే బ్లాగ్ అన్నమాట. మీకు అదైతే ఎక్స్పీరియన్స్ అయ్యి మీకైతే చూపిస్తాం. సో ఈ బస్కి కొన్ని స్టాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మేమైతే ఒక స్టాప్ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ అయితే కొంచెం బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందని చెప్పి ఈ స్టాప్ దగ్గర అయితే బస్ అయితే ఎక్కడానికి అయితే ఉన్నాము. టైమింగ్స్ వచ్చేసి 4 o'clock నుంచి స్టార్ట్, ఎప్పుడు ఉందో తెలియదు. ఈవినింగ్ 4 o'clockకి ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బస్ అయితే ఎక్కి పోతాము. ఇదే ఫ్రీ బస్ అన్నమాట. ఇట్లాంటి ఒక బస్సులో అయితే ట్రావెల్ చేసినాము. చూడండి వ్యూ ఎట్లా ఉంటుందో ట్యాంక్ బండ్ చుట్టూ. బస్సులో అయితే నేను ఎక్కువ బ్లాగ్ అయితే ఏం చేయాలి, జస్ట్ మీకైతే చూపిస్తా వ్యూ ఎట్లుందో అని చెప్పి. అయితే ఫస్ట్ స్టాప్ అయితే సంజీవయ్య పార్క్ దగ్గర అయితే ఆపారు. సో సంజీవయ్య పార్క్ ఇక్కడైతే ఫస్ట్ స్టాప్ అయితే ఉంది. నాకు తెలిసి బస్సులో అయితే ఎక్కువ క్రౌడ్ అయితే లేరు, ఎందుకంటే స్టార్టింగ్ చాలామంది తెలియదు అని చెప్పి క్రౌడ్ అయితే లేరు. కానీ నిజంగా క్రేజీ కాన్సెప్ట్ ఇదైతే. సో ఈ బస్సులో అయితే 360 కెమెరాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కింద వాళ్ళు అయితే చూసుకుంటూ అయితే డ్రైవ్ చేస్తుంటారు. సో ఈ కెమెరాల వల్ల మేము బ్లాగ్ చేయడానికి తిరుగుతుంటే మమ్మల్ని అయితే వీడియోని సరే కింద నుంచి మైక్లో చెప్తున్నారు. మేము ముగ్గురమే ఉన్నాము, ఇవ్వలేరు. ఇంతకుముందుకి ఇద్దరు ఉండే వాళ్ళైతే ఇక్కడ దిగిపోయినారో లేకపోతే కిందికి వెళ్ళినారో తెలియదు. వచ్చేసి 4th స్టాప్. ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ అయితే చూడండి. చూడండి ఎట్లనో కిరాక్ అసలు. సో మేము ఎక్కినప్పుడు అయితే హార్డ్లీ ఎవ్వరు లేకుండా మేము ముగ్గురమే ఉండే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారని చూడండి, మీకు అయితే వచ్చారు చూపిస్తాం. చూస్తారు కదా వెనకాల ఎంతమంది క్రౌడ్ అవుతున్నారో. సో యాక్చువల్లీ పైన ఇంకా కింద కూడా ఫుల్ అయితే అవుతున్నారు. మేము ఎక్కినప్పుడు అయితే జస్ట్ మేము ముగ్గురమే ఉన్నాం.
ఇప్పుడైతే మెయిన్ ట్యాంక్ బండ్ చూడండి, వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. ఇంతసేపు ఈ పైన నుండి నిజంగా లొకేషన్ అయితే కొంచెం క్రేజీ ఉండే, ఇప్పుడు ఇంకా క్రేజీ అయితే ఉంటుంది చూడండి. సో డిఫరెన్స్ చూడండి, వెళ్తుంది కదా, ఇదైతే నార్మల్ బస్, మేము ఈ హైట్లో వెళ్తున్నాము డబుల్ డెక్కర్ బస్లా. ఫైనల్గా ఇక మేము దిగే స్టాప్ అయితే వచ్చేసి కనిపించి దిగే వీడియో అయితే ఇంటికెళ్ళి వీడియో అయితే ఎండ్ అయితే వచ్చేసాం. సో ఇది కింద అసలు చూడండి ఎంత ఖాళీ అవుతుందో, ఇంకా పైన ఫుల్ అవుతుంది కానీ కింద అయితే కూడా ఖాళీగానే ఉంది. స్టాప్ అయితే వచ్చేసింది, క్రేజీ అసలు. అంకుల్ అన్న థ్యాంక్ యూ అన్న. సో మొత్తం మా రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము. నిజంగా క్రేజీ అసలు. నార్మల్గా మనం ఈ రోడ్స్ పైన బైక్స్ పైన కార్లలో వెళ్తాం కదా, ఇట్లా బస్లో అది కూడా హైట్లో ట్రావెల్ చేస్తే నిజంగా గిరాకుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరు కూడా వాళ్ళ టైం ఉంటే ఈవినింగ్ టైం వచ్చి ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే మనం చెయ్యి పెట్టి ఆపాలా, అప్పుడే ఆపుతారు, లేకపోతే ఆపరు, వెళ్ళిపోతూనే ఉంటారు. సో మనం చెయ్యి పెట్టి ఆపితే అప్పుడైతే ఆగి మనల్ని ఎక్కించుకొని వెళ్తారు. మా బస్సు ఇప్పుడే వెళ్ళింది, దాని తర్వాత నేను ఇంకొక బస్, ఇట్లా ఒక 2-3 బస్సులు అయితే తిరుగుతున్నాయి మంచిగానే. సో మనకైతే ఏం లోటు ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ కాబట్టి వాళ్ళే టూరిస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యి పెట్టి ఎక్కడ ఆపినా కూడా ఆపుతున్నారు, ఆపి మనల్ని అయితే ఎక్కించుకున్నారు. వీకెండ్స్ అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే క్రౌడ్ ఉంటారు. ఇట్లా వీక్ డేస్ ట్రై చేసినాం అనుకో కొంచెం మనకి ఇట్లా స్పేస్ అయితే ఉంటుంది. ఇలా మేము ఫస్ట్ ఎక్కినప్పుడు మేము ఎక్కడైతే ఎక్కినామో అక్కడ నుండి సంజయ్ పార్క్ వెళ్ళే వరకు అయితే మాకు క్రౌడ్ లేకుండే, కానీ ఒక్కసారి సంజయ్ పార్క్ వెళ్ళినాక చాలామంది క్రౌడ్ అయితే అయిపోయినారు. తర్వాత మళ్ళీ ట్యాంక్ బండ్ రోడ్ వచ్చేవరకు మళ్ళీ ఖాళీ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వ్లాగ్లో అయితే ఎక్కువ మాట్లాడలేదు, ఒక కొత్త వ్యూ మీకైతే చూపించిన అంతే. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోయినాక వ్లాగ్ అయితే ఎండ్ అయితే వేసేస్తాం. ఇంటికి అయితే వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, ఇప్పుడు వ్లాగ్ అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో నిజంగా ఫ్రీ బస్ ఏదైతే ఉందో ట్యాంక్ బండ్ చుట్టూ, అది నిజంగా క్రేజీ కాన్సెప్ట్. అది ఫ్రీ కాబట్టి చాలామంది అయితే వెళ్ళొచ్చు, కానీ బస్సులో అయితే ఎవరు క్రౌడ్ అయితే లేరు, ఎందుకో నాకైతే తెలియదు. సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇది ఈవినింగ్ టైం, మేము ఈవినింగ్ టైం వెళ్ళినాము. నైట్ టైం వెళ్తే ఇంకా క్రేజీ ఉంటుండే, లైటింగ్తో అయితే ఇంకా మస్తు అయితే అనిపిస్తుండే. డే టైం వెళ్ళినాము కానీ ఇది కూడా క్రేజీ, ఒకసారి నైట్ టైం కూడా చూడాలా వెళ్ళి ఎట్లుంటుందో అని చెప్పి. సో ఇదైతే స్టార్టింగ్ డేస్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే లేరు, కానీ ఇంకా కొన్ని డేస్ అయితే క్రౌడ్ అయితే ఉంటారు అని అనుకుంటున్నా నేనైతే. ఈ బస్ రైడ్ టైమింగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పిన కదా, 4 నుండి స్టార్ట్ అవుతుంది, 4:30 నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది సెక్రటేరియట్ దగ్గర నుండి. ఒక రౌండ్ అయితే మంచిగా వేసుకొని రావచ్చు, మనం కావాలంటే మధ్యలో ఎక్కడన్నా దిగవచ్చు. నిజంగా అయితే నిజంగా అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. మనం నార్మల్గా మనము ఒక రోడ్ పైన బైక్ పైన వెళ్ళే రోడ్ పైన మనం బస్లా కొంచెం హైట్ నుండి వ్యూ సైడ్ డిఫరెంట్గా ఉంది. నాకైతే నచ్చింది, మీరు కూడా వెళ్తే మీకు కూడా నచ్చుతుంది. సో వెళ్ళమని నేనైతే రికమెండ్ చేస్తా. మేము ఎక్కడైతే ఎక్కినామో మళ్ళీ ఒక రౌండ్ తిరిగేసి అక్కడ దిగే వరకు మాకు ఒక 45 to 50 minutes అయితే పట్టింది. టైం డ్యూరేషన్ వచ్చేసి 50 minutes అనుకోండి. ఇక వీడియో అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఈ రోజుకి వీడియో అయితే అంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.